లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఏ కోర్టులు తీర్పుల్ని ఈరోజు పరిగణలో తీసుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు తన తాలూకా నిర్ణయంలో తెలియజేసింది అనేది ఈరోజు మనం ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. దయచేసి మిత్రులందరూ కూడా దయచేసి మన ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి ఈ అంశాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి. లా సోషల్ మీడియా ముఖ్యంగా ప్రజల యొక్క అవేర్నెస్ కోసం ఈ యొక్క ఎపిసోడ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో కనుక అంశాలను కనుక పరిశీలించుకొని మీరు ఈ లాకు సంబంధించినటువంటి ప్రతి పరిస్థితిని ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని మీ యొక్క అభ్యున్నతికి ఈ చట్టాలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది తెలుసుకోవడం అనే ఉద్దేశంతో ఈ అంశాలన్నీ కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది. అయితే ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినట్టయితే లాకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకునేటటువంటి కోర్టులు నిర్వహణలో అసలు ఏ కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లని ఈరోజు పరిగణలో తీసుకోకూడదని చెప్పి గౌరవ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తాలూకా తీర్పుల్లో వివరంగా వివరించింది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినప్పుడు కొన్ని రకాలైనటువంటి చట్టాలు ప్రజల తాలూకా మనోభావాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క రైట్స్ని వైలేషన్ చేసేటటువంటి పరిస్థితుల్ని ఈ మధ్య గమనించేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి చట్టాలని గనక ఎప్పటికప్పుడు దాన్ని రెస్ట్రిక్ట్ చేయని పరిస్థితుల్లో సమాజంలో బతికేటటువంటి ప్రతి వ్యక్తి పైన దాని తాలూకా ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. భారతదేశంలో అనేక రకాలైనటువంటి కులాలు, మతాలు కలిసి జీవనం సాగిస్తూ ఉంటాయి. అందరికీ ఒకే రకమైనటువంటి కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఆర్టికల్స్, వాటిలో ఉండేటటువంటి ఏవైతే చట్టాలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ అన్నీ అందరికీ ఒకే రకమైనటువంటి వెసులుబాటును కల్పించాలి, ఒకే స్వాతంత్రం కల్పించాలనేటువంటి భావన కలిగించాలి. భారతదేశంలో స్వాతంత్రం అనేది అందరి యొక్క జన్మ హక్కు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవి వికటించేటటువంటి పరిస్థితుల్లో కొన్ని మతాలు వారికి నచ్చిన తీరుగా పోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులను గమనించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం తన తరపు తీర్పుల ద్వారా మళ్ళీ సమాజంలో ఏ రకమైనటువంటి చట్టాలు ఏ రకంగా రూపొందించాలి, అదేవిధంగా ఏ రకమైనటువంటి మతాలు ఏ రకమైనటువంటి విధానాలు అలవర్చుకోవాలనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు వారి యొక్క సూచనలు అనేది ఇవ్వడం, అదేవిధంగా కొన్ని కేసుల్లో వారి తీర్పుల ద్వారా వివరించడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు అంశంలో ముఖ్యంగా అసలు ఏ కోర్టు తీర్పులను కనుక ఈరోజు తీసుకోకూడదు అనే విషయాన్ని కనుక గమనించినప్పుడు షరియా కోర్టు, అది క్వాజీ కోర్టు అనేటటువంటి ముస్లింకి సంబంధించినటువంటి ఏవైతే కోర్టులు ఉన్నాయో ఈ కోర్టులు ఇచ్చినటువంటి ఏవైనా ఆర్డర్స్ కనుక ఏవైనా ఉన్నా కూడా వాటిని లీగల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి గౌరవ ఉన్నత న్యాయస్థానం చాలా క్లియర్గా సుప్రీంకోర్టు వివరించడం జరిగింది. ఇది ఎందుకు ఎన్ఫోర్సబుల్ కాదు అని ఒకసారి కనుక గమనించినట్టయితే కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ఆర్టికల్ 14 కానీ 19 కానీ 21 కనుక పరిశీలించినప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటి సిస్టమేటిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకే విధానం అనేది ఉంటుంది. కానీ ముస్లిం లా ప్రకారం చూసినట్టయితే ముస్లిం లాలోని ముఖ్యంగా షరియత్ లా కనుక మనం ఒకసారి కనుక గమనించినట్టయితే ముస్లిం లాలకు సంబంధించినటువంటి షరియత్ లాలో ఒకసారి పరిశీలించినప్పుడు మీకు లీగల్ జస్టిస్ సిస్టమ్ అనేది సపరేట్గా వారికి ఫామ్ చేసుకోవడం అనేది ఇందులో ఒక విధానంగా ఉంటుంది. అయితే ఇందులో సుప్రీంకోర్టు తన తరపు తీర్పుల్లో వివరించినటువంటి ముఖ్యమైన అంశాన్ని కనుక మనం పరిశీలించినప్పుడు షరియత్ లా అదేవిధంగా గాజీ లా అనేది ఇల్లీగల్ అనేది చాలా క్లియర్గా వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏ రకంగా కూడా పనికిరావని చెప్పి ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం తన తాలూకా తీర్పుల్లో వివరించడం జరిగింది. అది ఎందుకు ఈ రకంగా చెప్పిందంటే పూర్తిగా ఇస్లాం అనేది సపరేట్గా సపరేట్గా ఉంది కాబట్టి వారికి సపరైనటువంటి విధి విధానాలను ఏర్పరచుకుంటున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఈ రకమైనటువంటి తీర్పులు రావడం అనేది జరుగుతుంది. అసలు ఈ షరియత్లా ఎందుకు ఈ రకమైనటువంటి ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవుతుందనే కనుక గమనించినట్టయితే అసలు ముస్లిం కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ముస్లింకు సంబంధించినటువంటి ఇతర ముస్లింతో ఉండేటటువంటి ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు వారికి మధ్య ఏదైనటువంటి డిస్ప్యూట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే వారికి ఈ ఏదైతే ఈ క్వాజీ కోర్టులు కానీ ఇతరత్ర వారికి సంబంధించినటువంటి షరియా కోర్టులు కానీ తీర్పులు అనేది ఇవ్వడం, దాన్ని ఒక ఏకపక్షంగా ఉండడం అనేది సర్వోన్నత న్యాయస్థానం తన తాలూకా విధి విధానాలు చూసేటప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది.
ఇంకొక విషయాన్ని మీరు గమనించినట్టయితే ఒకవేళ షరియత్ లా ప్రకారం కనుక ఎవరైనా ఒక ముస్లిము వేరొక ముస్లింకి సంబంధించినటువంటి ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైనా విధానాన్ని కనుక తప్పు పట్టినట్టుగా కనుక ఏదైనా దూషించే విధంగా చేస్తే వారిని పత్వాలు కూడా జారీ చేయడం, వాటిని ఏకపక్షంగా వారి తొలక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండడం అనేది ఇందులో ఒక ఇబ్బందికరమైనటువంటి విషయంగా గమనించింది సుప్రీంకోర్టు. ఈ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఈ రకమైనటువంటి జడ్జిమెంట్లని అనేక రకాలైనటువంటి పరిశీలించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇతర దేశాల్లో ముస్లిం దేశాల్లో బాగా ప్రాచుర్యం ఉన్నదో లేదో కానీ క్రియా చట్టాల్లో ఉండేటటువంటి ఈ మార్పులు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే కోర్టులు ఏవైతే క్వాజీ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఒక డైవర్స్కి సంబంధించినటువంటి విషయంలో అబ్బాయికి సంబంధించినటువంటి వాటిలో అమ్మాయికి నోటీసులు జారీ చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా నోటీసులను జారీ చేసేటటువంటి విధానంలోనే ఒక ఒక విధానం సరైనటువంటి విధానం లేకపోవడం అనేది కొంత బాధాకరంగా ఉండేటటువంటి అంశం. ఎందుకంటే ఒక వ్యక్తి తన భార్యకి విడాకులను పంపించి ఒక నోటీసుని పంపించినప్పుడు ఆ నోటీస్ అందుకున్న తర్వాత వారి యొక్క మనోభావాలు తొలగ వేదన వినకుండానే డైరెక్ట్గా ఈ డైవర్స్ సంబంధించినటువంటి డిక్లరేషన్ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు ముస్లింలలో కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టుకుంది. దానికి గల ముఖ్య కారణం ఈ మధ్యకాలంలోనే యూపీ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది యూపీలో. దీంట్లో అలహాబాద్ హైకోర్టుకి అప్లై చేసినటువంటి ఆ అమ్మాయి ఏదైతే దీనికి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించిన కేసును కనుక పరిశీలించినప్పుడు యాక్చువల్గా మెయింటెనెన్స్ కేసులు కనుక ఫైల్ చేసుకోవాలి అనుకుంటే షరియత్ లా ప్రకారం క్వాజీ లా ప్రకారం కనుక ఒకసారి మీరు కోర్టులో కనుక ఒకసారి మీరు గమనించినట్టయితే అమ్మాయి మెయింటెనెన్స్ కావాలి నాకు అని చెప్పి అడిగినప్పుడు ముస్లింకి సంబంధించినటువంటి అబ్బాయి నేను దీనికి మెయింటెనెన్స్ నెసెసిటీ లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆ షరియత్ ఏదైతే చట్టాల ద్వారా ముస్లిం లా ప్రకారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం, దాని మీద క్వాజీ ఒక ఆర్డర్ పాస్ చేయడం అనేది జరిగింది. అసలు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రం బతికేటటువంటి హక్కులు ఉంటాయి. కానీ వీరిచ్చినటువంటి ఈ ఏదైతే జడ్జిమెంట్ ఏదైతే ఒక ఆర్డర్ ఉందో ఆ ఆర్డరు కనుక చూసినట్టయితే అది లీగల్గా బైండింగ్ కాదు. కారణం ఏంటంటే ఆ అమ్మాయికి బతకడానికి కావాల్సినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా అవసరం. కానీ దాన్ని ఎవరిస్తారు? భర్త ఇవ్వని పక్షంలో ఆమె ఏం చేసిందంటే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనిపైన కొన్ని రకాలైనటువంటి సూచనలు చేస్తూ అసలు పూర్తిగా ఈ షరియాల సంబంధించినటువంటి కోర్టులు కానీ కాజీకి సంబంధించినటువంటి కోర్టులు కానీ ఏవి కూడా ఆర్డర్ పాస్ చేసినా అవి లీగల్గా బైండ్ కావు అనే విషయాన్ని క్లియర్గా తన తలక తీర్పులో వివరించడం జరిగింది. దాన్ని బట్టి అవి నాట్ ఎన్ఫోర్సబుల్ అని చెప్పి కూడా వివరించడం జరిగింది. దాని ప్రకారం కోర్టు కూడా ఒక విషయాన్ని క్లియర్గా చెప్పింది. ఇందులో కనుక గమనించినట్టయితే హిందూ యాక్ట్ ప్రకారం ఏ రకంగా అయితే ఎవరైతే మెయింటెనెన్స్ కావాలని చెప్పి యాజ్ పర్ సిఆర్పిసి ఏదైతే ఉందో సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేస్తున్నారో ఆ ఏదైతే 125 సిఆర్పిసి ప్రకారం మెయింటెనెన్స్ని దిగువ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. కేసులు ఫైల్ చేసుకుని వారి యొక్క మెయింటెనెన్స్ని వారు తీసుకునేటటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి అలాంటి వెసులుబాటు ఉండేటటువంటి పరిస్థితులు అందరికీ ఉండాలి. కానీ ముస్లింలకు ఒకలా, అదేవిధంగా హిందువులకు ఒకలా, వేరే మతాలకు సంబంధించి ఒకేలా వేరేలాగా ఉండడం అవాస్తవం. ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం తన తలకు తీర్పుల్లో వివరించడం జరిగింది. అదేవిధంగా కోర్టులో అందరికీ సమన్యాయం జరగాలనేటటువంటి వాస్తవ విషయాన్ని ప్రజల ముందు ఉంచింది. ఈ విధంగా కనుక ఒక్కసారి గమనించినట్టయితే లీగల్గా సంబంధించి మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవాలనుకున్నా కూడా అమ్మాయిలు 125 సిఆర్పిసి ప్రకారం లీగల్గా ఫైల్ చేసుకుని ఎంసీలు ఫైల్ చేసుకోవచ్చు. వారు దీనిపైన న్యాయ పోరాటం చేసేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి విషయాలపైన అవగాహన పొందాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇంతటితో సెలవు. నమస్కారం.